పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తుళ్లూరులోని అయ్యన్న చెరువులో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ గుడ్డ సంచులను పంపిణీ చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి మండలంలోని వికలాంగులకు తుళ్లూరు గ్రామ మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ ఆర్థిక సహాయంతో 25 ట్రైసైకిళ్లు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కానూరు శిల్ప, డిపిఓ కృష్ణ, కూటమి నాయకులు బేతపూడి విజయశేఖర్, ఎర్రగోపు నాగరాజు, కాటా అప్పారావు, మైనేని గిరిజ, కారుమంచి నరేంద్ర, బెల్లంకొండ నరసింహారావు, బండ్ల పట్టాభిరామయ్య, జమ్ముల అనిల్, కట్టా నరసింహారావు, మూల్పూరి శ్రీనివాసరావు, షేక్ మహబూబ్ సుబానీ, కోకిల, కూచిపూడి మరియమ్మ, సంపూరి జ్ఞానయ్య తదితరులు పాల్గొన్నారు. నుంచి నేను కొన్ని ఆలోచనలతో చేస్తా ఉన్నాను. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి రాజధాని ఇచ్చారు. రాజధాని ఇస్తే మనం ఆర్థికంగా కొంత బలోపేతమయ్యాం. మనతో పాటు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్న వాళ్ళు, కూలి పని చేస్తున్న వాళ్ళు, పేద వర్గాలందరికీ కూడా మరి వ్యవసాయం కూలీలుగా జీవనం సాగించిన వాళ్ళకి ఇక్కడ వ్యవసాయం లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి మరి కార్మికులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. వారికి మరి ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ, అదేవిధంగా ఇస్త్రీ చేసే వాళ్ళకి కానీ, టిఫిన్ బళ్ళు ఏమైనా పెట్టుకొని చిన్న కార్యక్రమాలు చేసుకునే వారికి ఏదన్నా మనం సహాయం చేద్దామని చెప్పి గతంలో శ్రావణ్ కుమార్ గారు మరి మన నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు, అప్పుడు నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అనేక మన శ్రావణ్ గారి సూచనతో అనేక సేవా కార్యక్రమాల్లో మరి పార్టిసిపేట్ చేయటం, సేవా కార్యక్రమాలు చేయటం జరిగేది. కానీ ఒక అవకాశం నాకు కల్పించినందుకు ఈ సందర్భంగా మరి ముఖ్యంగా శ్రావణ్ కుమార్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి మంచి అవకాశాలు మరి 10 మందికి ఉపయోగపడే అవకాశాలు ముందు కూడా శ్రావణ్ కుమార్ గారు కల్పిస్తారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు తుళ్లూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో కూటమి నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి పాల్గొన్నారు. ముఖ్యంగా తుళ్లూరు మండలం అయ్యన్న చెరువు ప్రాంతంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాము. పరిసరాల పరిశుభ్రత గురించి అన్ని విషయాల మీద మాట్లాడటం, అవగాహన కల్పించడం, వారితో ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని వాడొద్దని గుడ్డ సంచులను కూడా సప్లై చేయడం జరిగింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా చైతన్యవంతమై ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక. ఆయన స్వయంగా పాల్గొంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తూ పరిసరాల పరిశుభ్రత, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, ఆర్థికపరంగా అభివృద్ధి చెందే ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక ప్రకారం మేమందరం కూడా భాగస్వామ్యం అవుతున్నాం. ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక మండలంలో, ఏదో ఒక గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.